ఒక దార్శనికుడు, ఒక ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల బాగు కోరుకుంటూ ప్రజలకి సూచన చెయ్యగలిగినటువంటి సమర్థమైనటువంటి మన నాయకుడి మాటలిందాం. ఇది నాయకత్వ లక్షణం అంటే ఇది. గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, రేట్లు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే విదేశాల పైన ఆధారపడకుండా మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. గ్యాస్ వచ్చే పరిస్థితి తగ్గుతుంది. రాను రాను పెట్రోల్ చమురు ధరలు పెరుగుతున్నాయి. జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. మనం జాగ్రత్త వహించి అనుక్షణం జాగ్రత్తలోను పొదుపులోను భావి తరానికి ఎలాగా ఇవాళ మన జీవితాలు గెలుస్తున్నాయి, రేపు మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు ఒక బంగారు బాటలో నడవాలంటే ఈ రోజు నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏం చెయ్యాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మనందరికీ కూడా భావి తరానికి ఒక మంచి దారిని ఇస్తాయని ఆశిద్దాం.